గలుగుతారు. నేటి వైశిష్ట్యం అమ్మా, నేటి వైశిష్ట్యం ఏంటో తెలియచేయండి. నేటి వైశిష్ట్యంలో భాగంగా ఈ రోజున మనం దీన్ని షట్ తిల ఏకాదశి అంటారు. అంటే సాధారణంగా సంవత్సరంలో మనకి 12 నెలల్లోనూ దాదాపు 24 ఏకాదశులు రావడం అనేది మనకి తెలుసు. అంటే ఈ రోజున వచ్చిన ఏకాదశిని షట్ తిల ఏకాదశి అంటారు. అసలు షట్ తిల ఏకాదశి అంటే ఏంటి, ఆ రోజున ఏం చేస్తారు, దానికి సంబంధించిన కథ ఏదన్నా పురాణాల్లో ఉందా, ఈ రోజున ఏం చేయాలి అన్న విషయాల మీద కొంత క్లుప్తంగా మనం తెలుసుకుందాం. అంటే ఇక్కడ మనం ఆ కథా విధానాలు ఏంటన్నది తెలుసుకోబోతున్నాం అన్నమాట. షట్ తిల అంటే దీంట్లో మనకి తెలుసుకునేది ఏంటి అంటే, ఈ ఏకాదశి అనేది సాధారణంగా ప్రతి నెల వస్తూ ఉన్నప్పుడు కూడా మనకి శుక్లపక్షంలో ఒకటి లేకపోతే కృష్ణపక్షంలో ఒకటి వస్తూ ఉంటాయి. అది మనం ప్రతి నెల చూస్తూ ఉంటాం. కొన్ని ఏకాదశులకి ఇంకా విపరీతమైన శక్తి అనేది దాని గురించి చెప్తూ ఉంటారు. ఏకాదశి నాడు అనగానే సాధారణంగా ఏకాదశి ఉపవాసాలు ఉండడం, తర్వాత ద్వాదశ రాగానే ఆ తిథిలో మనం పారాయణ చేయడం మొదలైనవన్నీ చేస్తూ ఉంటారు. సాధారణంగా ఎవరైనా ఏకాదశి ఉదయం లేచి విష్ణు భక్తులందరూ కూడా విష్ణుమూర్తికి సంబంధించి శుభ్రంగా స్నానాదులు ముగించి పూజా కార్యక్రమాలు చేసి విష్ణుమూర్తికి సంబంధించి పూజా కార్యక్రమాలతో పాటుగా ఆ రోజంతా విష్ణు సంకీర్తనలు అలాగే విష్ణు సహస్రనామాలు వినడం, హరినామస్మరణ చేయడం, మరికొందరు జాగరణలాగా కూడా చేయడం, ఉపవాసాలు ఉండగలిగిన వాళ్ళు ఉండడం, లేకపోతే దానికి సంబంధించిన పలహారాలు లాంటివి తీసుకుంటూ ఉండడం, పండ్లు పాలు మొదలైనవి తీసుకోవడం, ఇలా వారి వారి ఆరోగ్య పరిస్థితిని అనుసరించి వారి యొక్క ఆసక్తిని అనుసరించి పెడుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయేది ఏంటంటే, ఆ విషయాల కన్నా కూడా అసలు షట్తిల ఏకాదశి అంటే ఏంటి, అసలు ఆ కథ ఏంటి అన్న విషయం గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ పేరులోనే షట్ తిల అంటే 6 రకాలైన తిలలు అని అర్థం ఇక్కడ. అంటే ఈ యొక్క ఏకాదశి నాడు మనం విష్ణుమూర్తిని ప్రార్థించుకోవడంతో పాటుగా, వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకోవడంతో పాటుగా, తిలలు అంటేనే నువ్వులు, ఈ షట్ తిల అంటే 6 రకాలుగా నువ్వులు. అసలు ఇది పుష్యమాసంలోనే ఇది వస్తుంది. పుష్యమాసం అంటే పుష్యమి అనేది పుష్యమి నక్షత్రానికి సంబంధించిన, అంటే శనికి సంబంధించిన నక్షత్రం. అసలు ఈ మాసం అంతా కూడా ఏదో రూపంలో మనం నువ్వులు ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఈ వాతావరణానికి చలి వల్ల శరీరం ఇదైపోవడం, లేకపోతే పగిలిపోవడం, లేకపోతే ఆరోగ్యపరమైన విషయాలలోనూ వీటన్నిటి కోసం కూడా మనం సంక్రాంతి విషయంలోనైనా ఎక్కడైనా సరే నువ్వుల్ని ప్రధాన ఆహారంగా తీసుకోవడం, నువ్వుల్ని దానాలు ఇవన్నీ చేసుకుంటూ రావడం అనేది పరిపాటి. అయితే ఇందులో ఈ తిలలు అనేవి శని భగవానుడికి సంబంధించింది. అలాగే నవగ్రహాలకి సంబంధించిన నవధాన్యాలని మనం చూసుకున్నట్లయితే కొన్ని క్లుప్తంగా ఇప్పుడు రవికి సంబంధించి గోధుమలని, అలాగే చంద్రుడికి సంబంధించి బియ్యమని, ఇక శని భగవానుడికి సంబంధించి తిలలు అని, ఇలా వరుసగా ఇక బొబ్బర్లు శుక్రుడికి, లేకపోతే పెసలు బుధుడికి, ఈ కందులు వచ్చేటప్పటికీ ఈ యొక్క కుజుడికి, ఈ శనగలకు సంబంధించిందంతా కూడా మన యొక్క గురుడికి, ఇక రాహుకేతువులకి మినుములు, తర్వాత దాంతోపాటు ఉలవలు, ఇలా చెప్తాం. అయితే ఈ యొక్క తిలలు మాత్రం ప్రత్యేకంగా శని భగవానుడు చెప్పడం ఏమన్నా దీంట్లోనే మన తైలం అనేది వస్తుంది. తైలం అన్నమాట, తిలలు ఇవన్నీ కూడా పరిపాటి. ఈ తైలం అనేది కేవలం నవధాన్యాల్లో దీనికి మాత్రమే వస్తుంది, అదొకటి. తిల నుంచి తైలం అనే విషయం రావడం, ఈ షట్తిల అనే ఏకాదశి నాడు ఈ 6 రకాలైన తిలలు అన్న విషయాన్ని ఏ రకంగా తీసుకుని మనం ఇది చేయాలి అంటే, తిలలని స్నానం రూపంలోనూ, అంటే మనం స్నానం చేసే నీళ్ళల్లో వేసుకోవడం అనేది ఒకటి. అలాగే తిలల్ని అంటే నువ్వులని పిండిలా చేసి శరీరాన్ని మర్దించుకోవడం ఒకటి. అంటే ఈరోజు చేసే కార్యక్రమాల్లో స్నానం, తిలలు అంటే నీళ్ళల్లో వేసుకొని తర్వాత దాంతో శరీరానికి మర్దించుకోవడం. ఇక మూడోది వచ్చేటప్పటికి దాన్ని ఏం చేస్తారంటే నీళ్ళల్లో వేసుకొని కొంతసేపు పోయిన తర్వాత తాగుతారు కూడా, అదొకటి ప్రధానంగా తిలలు. తర్వాత ఇక 4వది వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే తిలలని దానం ఇచ్చే రూపంలో కూడా చేస్తారు, దానం రూపంలోనూ. తర్వాత దాన్ని పూజలాగా, తర్వాత దాన్ని నువ్వులని బెల్లంతో కలిపి లడ్డూలుగా చేసి దాన్ని ఆహారంగా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే దాంతో హోమంలా చేసేవాళ్ళు కూడా ఉంటారు. తెల తర్పణం ఇచ్చి హోమం చేసి స్నానం చేసి దానం చేసి దాన్ని వాటర్లో కలుపుకొని తాగి దాన్ని శరీరానికి మర్దనలా చేసుకుని ఇన్ని అంటే 6 రకాలుగా కనీసం
తిలల్ని వాడే విధంగా దీన్ని షట్ 6 షట్ తిల ఏకాదశి అని ఈ రోజు యొక్క ప్రాముఖ్యత. ఇలా చేయడం బట్టి వ్యక్తులకి అభివృద్ధికరంగా లేకుండా ఆగిపోతున్న విషయాల్లో కానీ, అంటే విద్యాపరమైన అభివృద్ధి కొరకు ఆలోచించే వాళ్ళకి, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ఆలోచించే వాళ్ళకి, తర్వాత అన్ని రకాలుగా పితృదేవతలకు సంబంధించి సంతృప్తికరంగా చేసే వాళ్ళకి అన్నిటికీ సంబంధించి ఇది ఉపయోగకరంగా ఉంటుందన్నట్టుగా దీని గురించి చెప్తారు. అంటే ఇది ఎందుకు అంటే ఈ రకంగా చేయడం వల్ల పుష్యమాసంలో మనకు వచ్చే షట్తిల ఏకాదశి ఇది పుష్యమి నక్షత్రానికి సంబంధించి నా మాసంగా దీన్ని చెప్తారంటే శనికి సంబంధించిన మాసంగా, శనికి సంబంధించిన తిల, శనికి సంబంధించిన తైలం, దాన్ని మనం ఆహార రూపేణ తీసుకున్నా, ఆరోగ్య రూపంగా కూడా తీసుకున్నా, దాన రూపేణ ఇచ్చినా, తర్పణ రూపేణ ఇచ్చినా అన్ని విధాలా కూడా అది వ్యక్తికి అన్ని రకాలుగా అభివృద్ధి కలగజేస్తుంది అన్నట్టుగా ఈ యొక్క విధానంలో దీని గురించి చెప్తారు. అంటే షట్తిల ఏకాదశి అంటే ఏంటన్న దానికి మనం ఇలా చెప్పాం. దానికి సంబంధించిన కథ కూడా మనం గనక ఏముంది దీనికి సంబంధించిన విధానం అన్న విషయాన్ని కూడా మనం చూస్తే, పురాణాల్లో దీనికి సంబంధించిన కథ ఏంటి అన్న విధానంలో గనక మనం వెళ్ళినట్లయితే చాలా చిన్న కథ ఒకటి దీని గురించి చెప్తారు. సాధారణంగా మనిషికి కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు అని చెప్పి ఇవన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటినీ కూడా విడనాడి ఏ వ్యక్తి అయితే అన్ని విధాలుగా కూడా దాన ధర్మాల మీద, మంచి కార్యక్రమాల మీద, మంచి మనసుతో, ఇతరుల మీద కుళ్ళు కుచితాలు లేకుండా, ఇతరుల యొక్క ఎదుగుదల చూసి ఓర్వ లేకుండా, వాళ్ళని ఏదో రకంగా కిందకి లాగాలని ప్రయత్నాలు చేయకుండా, తనకున్న దాంతో సంతృప్తి చెందుతూ, తను ఎదగదలకు ఏదైనా మార్గాలు ఉన్నాయని అన్వేషిస్తూ వ్యక్తి ముందుకెళ్ళడం అనేది చాలా ప్రధానమైన అంశం. అది చాలామందికి లోపించి అన్ని రకాల కష్టాలతోనూ ప్రపంచమంతా రకరకాలుగా అట్టుడిగిపోతూ ఎక్కడ చూసినా కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యాలు అనేవి ఏర్పడడం వల్ల వ్యక్తుల యొక్క జీవనంలో అనేక రకాలైన కష్టాలు అనేవి కలిసిపోయి ఉండడం వల్ల ఇలాంటి వాటిని అధిగమించడానికి వ్యక్తిలో ఆ రకమైన సంపూర్ణత, శ్రేయస్సు వృద్ధి పొందాలంటే ఎలాగన్న దానికి సంబంధించిన ఒకానొక కథ విషయంలో తీసుకున్నప్పుడు, ఒకానొక ప్రదేశంలో ఒక స్త్రీ ఉండేది. ఆవిడ చాలా రకాలైన దాతృత్వం అనేది ఉంది. అంటే బంగారాలు అవన్నీ కూడా దాన ధర్మాలు చేయడం అలాంటివి ఉన్నా కూడా ఆహార దానం అనేది చేసేది కాదు అనేవాళ్ళు. అప్పుడు ఆవిడ దగ్గరికి ఒక యాచకుడి రూపంలో భగవంతుడు వచ్చి ఆవిడని అడిగినప్పుడు కూడా ఆహారాన్ని ఇవ్వకుండా అడిగినందుకు కూడా అతని యొక్క దానిలో మట్టి ముద్ద వేయడం లాంటిది జరుగుతుంది. అది అలా జరిగిన వెంటనే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆవిడకి ఆహార సంబంధమైన విషయంలో ఇబ్బంది కలగడానికి ఆయన ఇది చేస్తారు. ఆవిడ తన లోపలికి వెళ్ళి అన్నీ చూసుకుంటే తన యొక్క ఆహార పదార్థాలన్నీ కూడా మట్టి రూపంలో అయిపోవడంతో ఆవిడకి అర్థం కాదు. జరిగిన దానికి మళ్ళీ భగవంతుడిని ప్రార్థించుకుంటుంది. అన్ని విధాలుగా కూడా ఆహార సంబంధమైన విషయాల్లో ఆవిడకి ఇది అయిపోవడం వల్ల ఆహారం లేకుండా రోజు రోజుకి కృషించిపోయి చిక్కిపోయి ఆవిడ ఆరోగ్యం మొత్తం క్షీణించిపోతే భగవంతుడిని ప్రార్థించుకుంటే మళ్ళీ భగవంతుడు ప్రత్యక్షమై ఆవిడ చేసిన దాంట్లో సమస్యని చూపించడం వల్ల ఆవిడ ఈ షట్తిల ఏకాదశి అనే వ్రతాన్ని చేసినట్టుగాను, దానివల్ల ఆవిడ ఆరోగ్యం సమకూరి తర్వాత ఆవిడ మంచిగా దాన ధర్మాలు చేసి అన్ని విధాలుగా కూడా ఆవిడ ఇదైనట్టుగాను ఒక చిన్న కథ చెప్తారు పురాణంలో. అయితే ఏది ఎలా ఉన్నప్పటికీ మామూలుగానే ఏకాదశి అంటేనే విష్ణు భక్తులు, హరిభక్తులు అంతే ఎవరైనా ఒకటే విష్ణుమూర్తిని ప్రార్థించడం, ఆయన యొక్క ఉపవాసం అంటే చాలామంది భయంకరంగా అన్ని తిండి మానేసి పూజలు చేసి అలా కాదు. నువ్వు ఏం చేసినా నీ యొక్క భగవంతుడి సమీపంలో నీ మనసుని పెట్టి భగవంతుడి మీద పూర్తి స్థాయిలో మానసికంగా కాన్సన్ట్రేట్ చేయడం. అంటే ఆరోగ్యపరంగా కూడా నెలకొకసారో 2 నెలలకు ఒకసారో మనం ఆ రోజున పళ్ళు పాలు స్వీకరించి ఆరోగ్యవంతులైతేనే ఆ రకంగా చేయడం బట్టి మన యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బాగుంటుందన్నట్టుగా చెప్తారు. కానీ మనం ఎంతసేపు కూడా ఉపవాసం అన్న మాటలో ఏం తినకపోతే ఏమైపోతుందన్న ఆలోచనలతో భగవంతుని మీద భక్తిని వదిలేసి ఉపవాసం అనే కాన్సెప్ట్లో తినబోయే దాని గురించి ఆలోచించడం వల్ల ఉపయోగం అనేది లేదు. కాబట్టి నువ్వు ఏం చేసినా చేయకపోయినా కనీసం ఈ రోజున షట్తిల ఏకాదశి నాడు భగవంతుడి యొక్క ప్రార్థన, భగవంతుడిని గురించిన మంచి విషయాలు, శ్రవణం, కీర్తనం, హరినామ సంకీర్తన, హరికి సంబంధించిన దేవాలయ సందర్శన, హరికి సంబంధించిన కథలు వినడం, కూడా నువ్వు చేసుకోగలిగితే భగవంతుడికి సంబంధించిన అష్టోత్తరాలు లాంటివి ఏం చేసినా అవి చాలా ముఖ్యం. అంటే ఉపవాసం అన్నది సెకండరీ, మేజర్గా మాత్రం ఫస్ట్ మనం ఆలోచించవలసింది దేవుడి గురించి ఎంత మన మనసులో ఉంది. అదేం లేకుండా మనసులో భగవంతుడు లేకుండా నేను ఇవాళ ఏం తినకుండా ఖాళీగా ఉన్నానంటే ఉపయోగం లేదు. మన మనసు భగవంతుడి మీద ఎంతవరకు కేంద్రీకరించగలిగామో అన్నది కూడా చాలా ముఖ్యం. కాబట్టి కొంత సమయమైనా మానసిక ప్రశాంతత అనేది భగవంతుడి మీద మన మనసు పెట్టినప్పుడు ఏర్పడుతుంది. కాబట్టి వీలైనంత వరకు భగవంతుడి గురించి మంచి విషయాలు వినడం, మంచి శ్రవణం,
కీర్తనం, నవవిధ రూపాల్లో భక్తులు అంటారు కదా, అవి చేసుకోవడం. అలాగే భగవంతుడు తనకి 8 రకాలైన పుష్పాలతో అర్చన చేయమన్నాడు అంటారు. ఆ 8 రకాల పుష్పాలంటే ఏదో కాదు, అంటే 8 రకాల రంగురంగుల పూలు తెచ్చి ఈ రంగు పూలతో పూజ చెయ్యాలి, ఇలా చేస్తే భగవంతుడు, అలా ఏం కాదు. ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే భగవంతుడి దగ్గర అహింస అనేది ఒక పుష్పం, ఇంద్రియ నిగ్రహం, క్షమ, దయ, కరుణ, ఇతరులకి ఉపకరించడం, సత్యం పలకడం, అలాగే వీలైనంత వరకు ఇతరులకు మనం ఎంతవరకు మనం సహకరించగలమో ఆ రకంగా మేలు చేస్తూ ముందుకు వెళ్ళడం, ఇలా వివిధ రకాలైన భావనలన్నీ కూడా పుష్పాల కింద భగవంతుడికి పుష్పార్చన అంటారు. అలాంటివి చేస్తూ అన్ని విధాల భగవంతుడి మీద మనసా వాచా కర్మేణ ఇతరులకి అన్యాయం చేయకుండా మనకున్నంతలో మనం శ్రద్ధగా చేయగలిగింది ఏదైనా ఉంటే చేసి సహకరించి మనం ముందుకు కనుక వెళ్ళినట్లయితే అన్ని విధాల చిన్నపాటి దాన ధర్మాలంటే ఎంతో కాదు, ఒక 1000 రూపాయలు ఉన్నవాడు ఒక 10 రూపాయలు దానం చేయడం తప్పులేదు. ఆ రూపంలో మీ యొక్క శక్తికి ఎంతవరకు చేయగలరో అలా చేస్తూ భగవంతుడిని కీర్తించుకుంటూ మంచి మాటలు వింటూ ఈ ఇబ్బందికరమైన వ్యక్తులకి కొంత దూరంగా ఉంటూ మానసిక ప్రశాంతతను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడమే ఈ యొక్క ఉపవాసమైనా పూజ అయినా దేంట్లోనైనా అంతరార్థం. అలా చేస్తూ మీ యొక్క బాధ్యతలు విస్మరించకుండా మీరు చేయవలసిన కార్యక్రమాలు చేస్తూ భగవంతుడి యొక్క సహకారాన్ని కోరుకుంటూ మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది అన్నిటికంటే చాలా చాలా ముఖ్యమైనది. అవేమీ చెయ్యం, మొత్తం భగవంతుడు వచ్చి నాకేదో సహకరిస్తాడు అన్న కాన్సెప్ట్ కాదు. మీరు చేయవలసిన కార్యక్రమాలను మీరు చేస్తూ మీ కష్టంతో మీరు సాధించవలసిన మీరు సాధిస్తూ భగవంతుడి సహకారాన్ని కోరుకుంటూ అందరిలో భగవంతుడిని దర్శిస్తూ అందరితో ప్రేమమయంగా ఉంటూ హింసాత్మక ధోరణికి దూరంగా ఉంటూ ఇతరులకు వీలైతే సహకరిస్తూ ముందుకు వెళ్ళడాన్ని మించిన గొప్ప పని ఇంకొకటి లేదు అన్నది దేని నుంచి నేర్చుకోవాల్సిన సారాంశమైన అదే అన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. నమస్కారం.